హాయ్ గైస్, మీ ముందరికి మళ్ళీ ఇంకొక కొత్త వీడియో తీసుకొని వచ్చిన డెమో యూస్ చేసుకున్నారు కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇంతకుముందు చెప్పిన వీడియోలో టైప్ కాదు, ఇది వేరే టైప్ ఇచ్చిన. ఒకసారి మీరు వీడియోను స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ముందుగా డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసుకోగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. చూపిస్తాను. బీట్ మార్క్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీ ఫోటోలు సెలెక్ట్ చేసేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియా ఆప్షన్, ఫోటో. ఇక్కడ నుంచి మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ క్రాప్ చేసుకోండి, కట్ చేసేసుకోండి. దీన్ని ఫుల్ స్క్రీన్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటో. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేను ప్రతి ఒక్కటి ఫొటోస్ యాడ్ చేసేసుకున్నాను. సేమ్ ఇంతే. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ కోసం షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇట్లా లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా, కాపీ లేయర్ పైన క్లిక్ చేయండి. కాపీ లేయర్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. బీట్ మార్క్లోకి వచ్చి మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ పైన యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసేసేయండి. ఒకసారి మీరు చూడండి, చూసారు కదా, అంతే. ప్రతి ఒక్కటి అట్లనే యాడ్ చేసుకోండి, కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి.
మీరు ఫస్టే చూసుకోండి ఏ ఫోటోకి ఏ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నా అని చెప్పేసి. చూడండి ఒకసారి చూడండి, ప్లే చేస్తాను. ఫొటోస్ కొంచెం కట్ అయినట్టున్నాయి కదా, సేమ్ యాజ్ ఇట్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి సెట్ చేసేసుకోండి ఇట్లా. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్, మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్, మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్. చూడండి సో చూసారు కదా, ఇది దానికంటే ఇది కొంచెం మీకు క్లారిటీగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.